హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిఎస్పి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీ విష్ణు. ఈరోజు మనము మన ఫోన్ ఉంది కదండి, దానికి స్క్రీన్ లాక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. స్క్రీన్ లాక్ సెట్ చేసుకోవడం అంటే అందరికి తెలిసిందే కదా అనుకోకండి. అంటే ఇప్పుడు మనం స్క్రీన్ లాక్ని ఎలా సెట్ చేసుకుంటాము, ప్యాటర్న్ యూస్ చేసి కానీ లేదా పిన్ యూస్ చేసి అలాగా డిఫరెంట్ వేస్లో సెట్ చేసుకుంటాము. ఒకవేళ మన మొబైల్కి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కావాలి, ఇంకా ఎక్కువ సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఒక యాప్ చెప్తానండి. యాప్ ఏంటో యాప్ వల్ల యూజ్ ఏంటంటే, యాప్ అనేది మన స్క్రీన్ లాక్కి ప్రతి నిమిషానికి ఒక పాస్వర్డ్ని చేంజ్ చేస్తూ వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు ఒక నిమిషానికి ఒక ఇది పాస్వర్డ్, ఇంకో మినిట్కి పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. సేమ్ పాస్వర్డ్ అనేది ఉండదు. సో ఒకవేళ మనకు సేమ్ పాస్వర్డ్ లేకపోతే మనకు ఎట్లా తెలుస్తుంది అనుకుంటున్నారా? అలా ఏం లేదని దానికి ఈజీనే. ఇప్పుడు మనం ఆ యాప్ని ఎక్కించుకోవాలంటే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళాలండి. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి అక్కడ స్మార్ట్ ఫోన్ లాక్ మీ కింద కనిపిస్తుంది, ఇది దాన్ని క్లిక్ చేసి యాప్ అనేదాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాయి కాబట్టి దాన్ని డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా పడుతుందండి. ఓపెన్ చేసేది ఇక్కడ కింద యాక్టివేట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది కదండి. ఈ నోటిఫికేషన్స్ అన్నిటిని మనం చూడొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేను మీకు తొందరగా చెప్పాలని చెప్పేసి స్కిప్ చేసేస్తున్నాను. మీరు చదివేలాగా ఉంటే చదవండి, ఏం నో ప్రాబ్లం అని. ఓకే అండి. దాని తర్వాత ఇంకా స్టార్ట్ నొక్కుతున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఫస్ట్ ఓపెన్ చేసి ఇంకా మనకి ఇక్కడ చూస్ ఏ 4 డిజిట్ పిన్ నెంబర్ అని వస్తుందండి. అదే డిఫాల్ట్ పాస్వర్డ్. మనకు ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ అని మనం ఎంటర్ చేయాలన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనేం ఎంటర్ చేశానంటే 1 2 3 5. సో కన్ఫర్మ్ అనేది కూడా మనం చేయాలి. మనము 1 2 3 5 చేసాము. ఇంకా ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆల్టర్నేట్ ఫోన్ ఎంటర్ చేసాము. చేసిన తర్వాత ఇక కింద డన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కూడా ఒక స్మార్ట్ పిన్ అనే యాప్ అనేది స్మార్ట్ పిన్ అనేది ఒకటి ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఫార్మాట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి 12 అవర్ టైం పిన్ అని ఉంది. ఇదేంటి అంటే దీన్ని ఆన్ చేసుకున్నామంటే మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మనకు టైం 2:36 అయింది అనుకోండి, అప్పుడు మన పాస్వర్డ్ వచ్చేసి 0236 అనమాట. అంటే ఇక్కడ మినిట్స్ ఒక ఈ మార్క్ అనేది లేకుండా జస్ట్ మామూలుగా నెంబర్స్లో అనేది అంతే. ఇప్పుడు టైం ఇప్పుడు ఎంత అయింది? 12:29 అయింది. సో మన పాస్వర్డ్ ఎలా పెట్టచ్చు అంటే 12:29 పెట్టచ్చు అనమాట. అది 12 అవర్ పిన్ అండి, టైం పిన్ అండి. నెక్స్ట్ 24 అవర్ టైం పిన్ అంటే, ఇప్పుడు 12 అవర్స్ టైం పిన్ అంటే మనకి ఏం తెలుసు, 12 తర్వాత 1 వస్తుంది. కానీ 24 అవర్స్లో ఎలా వస్తుందంటే 12 తర్వాత 10 వస్తుంది. అలాగా మనకి ఇప్పుడు 2:36 అయింది కదా, ఇక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ అనమాట. 20236 అనేది టైప్ చేయాల్సింది. ఒకవేళ 13 అయింది అనుకోండి, 1 అయింది అనుకోండి మన టైము, అప్పుడు 13. దాని తర్వాత ఎంత టైం అయితే ఆ టైం ఉంటుంది. మనకు సెకండ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మినిట్స్ వరకే చూసుకుంటే చాలు, సరిపోతుంది. ఇంకా డేట్ పిన్ అని ఇక్కడ ఉందండి. డేట్ పిన్ అంటే అది వచ్చేసి ఇప్పుడు మనకు ఒకవేళ డేట్ 23rd జూన్ అని అడిగింది అనుకోండి, మన పాస్వర్డ్ వచ్చేసి 2306, 23rd 6th month అనమాట. సో అలాగే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇది కాకుండా నేను ఫస్ట్ ప్రస్తుతానికైతే నేను 12 అవర్స్ టైం పిన్ అని యాక్టివేట్ చేస్తున్నాను. ఇక కింద మాడిఫైయర్స్ అని ఒకటి వచ్చిందండి. ఆఫ్సెట్ మాడిఫైయర్ అండ్ రివర్స్ మాడిఫైయర్ అండి. ఆఫ్సెట్ మాడిఫైయర్ అంటే ఏంటంటే, దీన్ని ఆన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు టైం 2:46 అయింది అనుకోండి, అండ్ ఆఫ్సెట్ ఈజ్ +2. ఆఫ్సెట్ అనేది +2 ఉంది అనుకోండి, మన పాస్వర్డ్ ఏమవుతుందంటే 0248 అవుతుంది. అంటే 0246 కన్నా +2 మినిట్స్ యాడ్ చేసినప్పుడు 0248 అనేది మనకు పాస్వర్డ్ అవుతుంది అనమాట. అంటే ఉన్న టైం కన్నా మనం పాస్వర్డ్ అనేది ఆఫ్సెట్ అనేది ఎంత మినిట్స్ ఎక్కువ పెట్టా లెస్ పెట్టా కదా, అంత దాని మినిట్స్ లెస్ చేసుకొని మన పాస్వర్డ్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అది ఆఫ్సెట్ అనేది +1 పెట్టాను అనుకోండి, నా పాస్వర్డ్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు టైం 12:31 కదండి, ఇప్పుడు పాస్వర్డ్ ఏమవుతుందంటే 12:32 అవుతుంది. ఇదండి ఆఫ్సెట్ మాడిఫైయర్ అంటే. నెక్స్ట్ ఇంకా రివర్స్ మాడిఫైయర్ అంటే, ఇప్పుడు టైం 2:36 అయింది అనుకోండి, మనం అక్కడ ఏం సెట్ చేయాలంటే 6320 అనేది మనం పాస్వర్డ్ అవుతుంది అనమాట. అంటే రివర్స్ నెంబర్స్ అనేవి రివర్స్ అవుతాయి. అలాగండి. ఇప్పుడు ఆఫ్సెట్ మాడిఫైయర్ పెడుతున్నాను. ఇంకా +1 పెట్టాను. ఇంకా ఈ పక్క సెట్టింగ్స్ ఉంది, అక్కడ సెట్టింగ్స్ చూస్తే ఇంకా మనం రిమూవ్ యాడ్స్ని అనేది రిమూవ్ చేసుకోవచ్చు. మన డిఫాల్ట్ పాస్వర్డ్ ఫస్ట్లో ఇచ్చాము కదా, ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు.
ఆల్టర్నేట్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు, లాక్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రీసెట్ చేసుకోవచ్చు, స్వైప్ అన్లాక్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు, స్టెబిలిటీ మార్చుకోవచ్చు, డిలే లాకు, విడ్జెట్గా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగండి. సో దీనివల్ల మీకు మీ ఫోన్ అనేది చాలా సెక్యూర్ ఎక్కువ ఉంటుంది. ప్రతి మినిట్కి మన పాస్వర్డ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు నాకు టైం ఏమైందంటే 12:32 అని మనకు కనిపిస్తుంది పైన టైం అనేది. ఇప్పుడు నా పాస్వర్డ్ ఏమవుతుందంటే 12:33 అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ DSV Creations signing off. Bye. Thanks for watching all these videos.